హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ అనమాట. 4 o'clock నుంచి మార్నింగ్ నేను చూపెట్టాను. నేను ఇంట్లో కరెంటు పనులు కొంచెం కొరవుంటే అవి చేపించాను అనమాట. ఏరుశనగపప్పులు మిరపకాయలు వేసి పచ్చడి చేశాను కదా, మధ్యాహ్నం ఇంకా కొంచెం పని ఉండింది. ఈరోజు అసలు ఫుల్ రెస్ట్ లేదనమాట. 2 days నుంచి బాగా పనులు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా ఇవన్నీ చూసేసుకొని సామాను అన్నీ అయిపోయింది ఇంట్లోనే, ఏం సామాను లేవు. మొన్న డీమార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకున్న సామాన్లేమో అక్కడైతే ఇంకా తక్కువగా కూడా ఉంటాయి కాస్ట్. కానీ ఆ రోజు మా అత్తమ్మని తీసుకెళ్ళాను కదా, ఈ లగేజీ అంతా ఎక్కువ అయిపోతే ఇంకా ఆమెని ఆడికి ఈడికి వెళ్ళాలనుకున్నాం, కొంచెం నర్సరీకి అక్కడంతా వెళ్ళాం కదా, మళ్ళీ అవన్నీ తిరగలేంలే అనుకొని ఏమీ కొనలేదన్నమాట. ఆ రోజు కామ్గా వచ్చేసాను. అందుకని అసలు ఏం సామాన్ లేవు, పప్పులు అవన్నీ అయిపోయి ఉన్నాయి. సరేలే కొంచెం అన్నా తెద్దాము అనేసి వెళ్ళాను అనమాట. మళ్ళీ డీమార్ట్కి వెళ్దాము, ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పి అవి కొంచెం తెచ్చాను. ఈ మధ్య నాకు బాగా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా చూస్తే ఇక్కడికి అక్కడికి బాగా డిఫరెన్స్ ఉన్నది. అందుకని ఆడే తెచ్చుకున్నాం అనుకో, ఒక నెలకు సరిపోనా అని అనిపించింది. సరేలే అని ఇవి అన్నీ సర్దుతా ఉన్నాను అనమాట. వీటికి అంతాను నేను తెచ్చిన సామాన్ అయితే ఇంకా కొన్ని తేవాలి, మర్చిపోయినాను. అంగటికి పోయినప్పుడు కొన్ని కోడిగుడ్లు తేలేదు, ఇడ్లీ రవ్వ తెద్దాం అనుకున్నాను, ఇడ్లీ రవ్వ తేలేదు. ఇంకా కొంచెం ఇంట్లోకి మసాలాలు అవి లేవు, అన్నీ తిరగమాతవి మసాలాలు ఉంటుందా అవి మర్చిపోయాను అనమాట. నేను కాగితం రాసుకొని పోతా తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. ఇంకా సరే ఆడ తెచ్చింది నేనేం తెచ్చాను, ఎండు మిరపకాయలు తెచ్చాను, పంచదార ఒక 2 kgs, కందిపప్పు 1 kg, మినప్పప్పు 1 kg, ఇంకే చింతపండు ఒక 1/2 kg తెచ్చాను, ఒక నూనె ప్యాకెట్, ఒక లావు ఉప్పు. ఈరోజు ఫ్రైడే కదా, నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను కదా, ఖచ్చితంగా ఉప్పు దీపం పెట్టుకునేవాళ్ళు కొత్త ప్యాకెట్లో నుంచే ఉప్పు వేసుకోమని నాకు గురువు గారు చెప్పిన దాంట్లోనే అలాగా చెప్పారు. నేను అప్పుడు ఫస్ట్ ఏ విధంగా అయితే ఫాలో అయ్యానో ఇప్పటికీ నేను ఆ విధంగానే ఫాలో అవుతున్నాను అనమాట. మళ్ళీ ఇంక వేరే వీడియోలు చూడడం, వాటిని మార్చడం అవన్నీ నేనేమీ చేయను. అలాగా చెప్పారు. కొత్త ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని కొత్త ప్యాకెట్లో పోసుకుంటే మంచిది అని చెప్పారు ఆ రోజు. అందుకని ప్రతి ఫ్రైడే నేను ఒక కొత్త ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాను అనమాట. ఉప్పు మాత్రము ఫ్రైడే రోజు ఉప్పు కొనుక్కుంటే కూడా చాలా మంచిది అని కూడా చెప్తారనమాట. ఇంకా ఇవన్నీ ఆ డబ్బాల్లోకి సర్దాను. ఇవి మొత్తం ఆడేమి లేదు, ఒక పెరుగు ప్యాకెట్, చింతపండు చెప్పాను కదా, ఇవి అరటిపండులో ఒక 1/2 డజన్ తెచ్చాను దేవుడికి పెడదాము అని. తమలపాకులు ఎలాగో మన చెట్టుకి కాస్తా ఉన్నాయి కాబట్టి ఆ తమలపాకులు పెడదాంలే, ఒక పట్లాలు ఎప్పుడు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాను నేను అని చెప్పి నేను ఇవన్నీ సర్దుతూ ఉంటే ఇవన్నీ కాస్ట్ ఎంత అయ్యాయి అనుకున్నారు? ఆడ ఏం లేవు, 4 వస్తువుల్లాగా ఉన్నాయి. 850 రూపాయలు అయ్యాయి. అసలు ఏమీ కొన్నట్లేదు అక్కడ, 850 రూపాయలు అయ్యాయి. సామాన్లు మాత్రం చాలా కాస్ట్ పెరిగిపోయాయండి. బయట కొనేటట్లు చిల్లర అంగట్లోనే ప్రొవిజన్స్ అయితే అంత కాస్ట్ అయిపోయాయి. అదే ఇది వరకు అయితే ఒక 1000 రూపాయలు అంటే మామూలుగా నా పెళ్ళైన కొత్తలో అయితే ఎంత సామానో వచ్చేదన్నమాట. ఇప్పుడు అసలు ఒక సీజన్కి కూడా రావడం లేదు అసలు అనిపించింది. ఎండుమిరపకాయలు కూడా నేను 1/4 kg తెచ్చాను. కేజీ తీసుకొని మిరప్పొడి పట్టిద్దాం అనుకున్నా. ఆ మిరపకాయలు నాకు ఎందుకో బాగా లేవు అనిపించింది. హైబ్రిడ్ కాయల్లాగా కొంచెం కలరు అవి కూడా తక్కువలాగా అనిపించింది. సరే ఈసారి మాకు స్టౌన్స్పేట అని ఉన్నది, అక్కడ మంచి కాయలు దొరుకుతాయి. దేశవాళీ కాయలు కానీ మనకి హైబ్రిడ్ కావాలన్నా మంచి రకాలు ఉంటాయి అక్కడ. ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 1 kg తెచ్చుకుందాంలే, అప్పుడు ఆడించుకుందాము అని అయితే అనుకున్నాను. ఇవన్నీ సర్దేసుకున్నాక బయట మొక్కలు ఉన్నాయి కదా, అన్నిటికీ వాటరు అవి అన్నీ పోయాలి. లోపల కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పోయకపోయినా ఇబ్బంది ఉండదు. బయట మాత్రం కంపల్సరీ వాటర్ ఎండిపోయి ఉంటున్నాయి. బయట మొక్కల దగ్గర కానీ మనం నారు పోసాం, మట్టి పోయించాను కదా, అక్కడంతా కూడా ఎండిపోయి ఉన్నట్టున్నాయి.
కంటిన్యూగా డైలీ నేను వాటర్ వేస్తూనే ఉంటాను అక్కడైతే. అవన్నీ వేసి వచ్చి ఇంకా దేవుడి రూము అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి సామాను అవన్నీ కూడా తోమేసుకున్నాను. కాకపోతే అవన్నీ నేను వీడియో తీయలేదు, నాకు ఇంకొక మనిషి ఉంటే బాగుండు అనిపించింది అవన్నీ తీయడానికి. ఆ గార్డెన్ పని అన్నీ చేసుకొని వచ్చాక మన తోటలోనే మార్నింగ్ చూపెట్టాను కదా, ఆ ఒక టమాటా, ఆ ఒక రోజా పువ్వు, ఆ చిన్న రోజా పువ్వు, ఒక నందివర్ధనము, బంతి పువ్వు ఒకటి, కాగడాలు ఆ నర్సరీ ప్లాంట్కే ఒక 4 పూసున్నాయి అన్నమాట. ఇవే ఉన్నాయన్నమాట. ఈ బంతి పువ్వును మాత్రం ఇలాగ ఉప్పు దీపానికి నేను బజార్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా ఈరోజు పూలు దొరకలేదు, పూలు లేవు అనమాట అక్కడ. అందుకని నేను ఇంకా తేలేదు. ఇలాగ బంతి పువ్వునైతే ఇలాగ వేశాను దేవుడి కాడ, ఉప్పు దీపం కాడ అయితే వేసి చేశానన్నమాట. ఆ గార్డెన్ పని అవన్నీ అయ్యాక పూలన్నీ కోసుకొచ్చి లోపల పెట్టేసి ఇంకా నేను స్నానం అన్నీ చేసేసుకొని ఇవన్నీ చేశానన్నమాట. ఫస్ట్ అసలు ఈరోజు ఏం చెప్పాలంటే, ఈ దీపం పెట్టాక మామూలుగా దీపారాజన చేసుకున్నాం కదా, బయట తులసి మొక్కని నేను కుండీలోకి మార్చాను కదా, దాని గురించి నాకు చెప్పాలనిపించింది. నేను అసలు ఇప్పటి వరకు నా పెళ్ళయ్యాక 25 ఏళ్ళు అవుతా ఉన్నది. 25 ఏళ్ళు అయినాక నా పెళ్ళైన కొత్తల్లో అంటే నేను రెంట్కి ఉన్న హౌసుల్లో తులసి మొక్కని పెట్టుకొని పెంచుకోవాలా అన్నంత అయితే నాకు అక్కడ కన్వీనియంట్ ఉండేది కాదు. అందులో ప్లస్ నేను పరిగెత్తడం అంటే మన ఏమంటాము మన బ్రతుకు ప్రయాణంలో పరిగెత్తడంతో సరిపోయింది. ఎప్పుడు మనం పని చేసేదే ఒక వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం కదా, కష్టపడాలా అని కష్టపడతానే ఉన్నాం. కానీ నేను ఎక్కువ గుళ్ళకి ఎక్కువ పూజలు అవన్నీ వెళ్ళేదాన్ని కాదు. మామూలుగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇంట్లో కూడా ఎక్కువ పూజలు చేసేదాన్ని కాదు. మామూలుగా ఏదో శుక్రవారం శనివారం దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. ఎప్పుడో ఏదో అందరూ వెళ్తుంటే ఎప్పుడన్నా వెళ్ళేదాన్ని అనమాట. గుళ్ళకి కూడా అసలు ఎప్పుడు మామూలుగా ఇప్పుడు కూడా ఎక్కువ వెళ్ళను నేను. అట్లాగా ఉండింది. ఎప్పుడో మధ్యలో ఒకసారి ఒక రెంట్ హౌస్లో నాకు కన్వీనియంట్ ఉన్నప్పుడు తులసి మామూలుగా కుండీలోనే పెట్టుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ మేము ఆ హౌస్లు చేంజ్ అయినప్పుడు అట్లాగా కొంచెం ఇబ్బంది వచ్చి మానేశాను. తర్వాత ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు అసలు తులసి మొక్క కాడైతే దీపం పెట్టుకోలేదు. ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు గుళ్ళల్లో పెట్టుకొని వచ్చేదే, కానీ ఫస్ట్ టైము ఈరోజే అనమాట ఇంట్లోనే తులసి కోట దగ్గర దీపం పెట్టాను. తులసి మొక్కను పెంచుకోవడం కూడా అది మన సొంత ఇల్లు కాబట్టి ధైర్యంగా మనం పెంచుకొని అప్పుడంతా ఇల్లుల్లో కన్వీనియంట్ ఉండేది కాదు, అంత బాగా చిన్న చిన్న ఇల్లుల్లో అట్లా ఉండేది. ఇప్పుడు ఇలాగ పెట్టుకోవడం అయితే నాకు భలే ఆనందం వేసింది. అసలు తులసమ్మని ఆ కుండీలో పెద్ద కుండీలో అలాగ పూజించుకొని దీపం పెట్టుకొని అవి చేసుకుంటే మాత్రం నాకు ఎందుకో ఈరోజు చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా మనశ్శాంతిగా అనిపించింది అనమాట. ఎప్పుడు నాకు అక్కడ పెడుతుంటే కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇన్ని రోజులకి నేను ఇలాగా పెట్టుకున్నాను నా ఇంట్లోనే అమ్మ అని చెప్పేసి అంత ఆనందం వేసింది అనమాట. నాకు ఇప్పుడు చెప్తున్నా కానీ అంత ఎమోషన్ లాగా అనిపించింది. అలాగా అందరినీ చల్లగా చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవుణ్ణి. ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.